నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజాభవన్ ముందు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబము, మా కుటుంబాన్ని ఆదుకోండి, మా కొడుకు ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నాడు, చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితికి వచ్చింది, దాదాపు ఎంబీబీఎస్లో ఇంకా 1-2 ఇయర్స్ చేస్తే కంప్లీట్ అవుతుందని చెప్పి వారి కొడుకుని విదేశాలకు పంపించి అక్కడ చదివించిన నేపథ్యంలో ఇప్పుడు వారికి ఆర్థిక స్తోమత లేదు అని చెప్పి ఇక్కడ ఏదైతే ప్రజాభవన్ ముందు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కనుక్కుందాం. చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? పేరు ఆశీర్వాదం. నేను వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి వచ్చాను. అంటే బాబుకి అంటే స్టడీ చేయడానికి ఎంబీబీఎస్ చేయడానికి కజకిస్తాన్ దేశం పంపించాను. సో త్రూ కన్సల్టెన్సీ వాళ్ళ ద్వారా వెళ్ళినాము. అయితే అక్కడ మాకు వెళ్ళిన తర్వాత నాకున్న కొంత ఆస్తిని నేను అమ్మేసుకొని ఆ విధంగా మొదటి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో 2వ సంవత్సరాల్లో మరి సెకండ్ సెమిస్టర్ సమయంలో మరి ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది ఏర్పడింది, ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇంకా మిగతా చదువు కొనసాగించుకోవడానికి మరి ఆర్థికంగా ఏమీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రజాభవన్కి రావడం ఉద్దేశం ఏంటంటే మరి మాకు ఏదైనా సహకారము, ఆర్థికపరమైన సహకారం అందిస్తారని ఆశతో వచ్చాము. ఎందుకంటే విద్య, వైద్యం అనేది చాలా ప్రాముఖ్యం కదా. విద్య అనేది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే అదే భవిష్యత్తు పిల్లలకి. కాబట్టి మరి ఆ యొక్క ఎంబీబీఎస్ ఆ విద్య పూర్తి చేసుకోవడానికి ఎవరైనా మాకు ఆర్థికంగా సహకారం అందిస్తారని ఆశతో రావడం జరిగింది. ఏం చెప్పారు ప్రజాభవన్లో మీకు? అంటే ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తామని చెప్తున్నారు ఇక్కడ అధికారులు కానీ, లేకపోతే సంబంధిత మంత్రి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏం చెప్పారు? అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి, మైనార్టీ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే మేము క్రిస్టియన్ మైనార్టీ కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు అర్జీ తీసుకున్నారు, మేము ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నారు. అయితే ఆ దేశానికి వెళ్ళిన వారికి ఆర్థికంగా సాయం చేయడానికి ఏం లేదు అన్నమాట అంటున్నారు. ప్రయత్నం చేస్తామని కూడా చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే అంటే ఏమి లేదు, ఒకవేళ నేను కనీసం ఏదన్నా మాకు లోను ఇంకా లేదు ఏ విధంగానైనా మాకు ఆర్థికపరమైన సహకారం అందించండి దయచేసి అని మేము వాళ్ళను వేడుకోవడం జరిగింది. ఒక పేద కుటుంబం నుంచి అంటే మీకు ఆర్థిక స్తోమతలు ఏమైనా ఆస్తులు కానీ భూములు ఏమైనా అమ్మి మీ కొడుకు పెట్టడానికి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉన్న కొంత ఆస్తి ఉంటే అమ్మి పెట్టగలిగినాను. ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ఏమి లేనందుకే గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా లోను, స్కాలర్షిప్, ఇంకేదైనా లేదు. అధికారులు ఏ విధంగానైనా మా ప్రాంత నాయకులైనా కనీసం మాకు స్పందించి ఏదైనా లోన్ వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షులు చిన్నారెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఉన్నారు, ఇంకా ముఖ్యమంత్రి మా ఉమ్మడి మామనార్ జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి గారే, ఇంకా మన ఎవరు జూపల్లి కృష్ణారావు గారు కూడా మా ఉమ్మడి మామనార్ జిల్లా మంత్రి గారే. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఏదో రకంగా మాకు సహకారం అందిస్తారని ఆశతోనే వచ్చాము. ఉమ్మడి మామనార్ జిల్లా నుంచి, వనపర్తి జిల్లా నుంచి మేము రావడం జరిగింది. కలవడం జరిగిందా మీ మంత్రులను కానీ? ఇప్పుడు చిన్నారెడ్డి దీనికి అధ్యక్షత వివరిస్తూ ఉన్నారు ప్రజావానికి, వారిని ఏమైనా కలవడం జరిగిందా? లేదు, కలవలేదు. అంటే కలుద్దామని అనుకున్నాము కానీ లేరు ఇక్కడ, మరి ఇంకా అందుబాటులో లేరు. సాధ్యమైతే కలుద్దామని కూడా ప్రయత్నిస్తున్నాము. ఏదేమైనా చదువు కొనసాగించుకోవడానికి అది ఉన్నత విద్య కాబట్టి అలాంటి నిరుపేద కుటుంబాలు ఆ ఉన్నత విద్యను అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అధికారులు కానీ మరి ఇంకెవరైనా మాకు ఆర్థికపరమైన సహకారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే కొడుకు కోసం మీ ఆరాటం, మీ ఆవేదన అర్థమవుతా ఉందన్న. అంటే ఇప్పుడు 2 years 3 years అయితే కోర్స్ అయిపోతుంది, దాదాపు ఎంత ఖర్చు అయ్యే అవకాశం? బహుశా ఇంకా బాగానే ఒక 15-20 వరకు ఖర్చు కావచ్చు. 20 lakhs వరకు ఖర్చు కావచ్చు. సో ఏదేమైనా నాకు ఏంటంటే నా ఆశ ఒకటే, బాబును అది ఎంబీబీఎస్ పూర్తి చేయించాలని చాలా ఆరాటపడుతున్నాను. చాలా మందిని కలుస్తూ ఉన్నాను, ఎవరు కూడా నాకు ఆర్థికపరమైన సహకారం అందించలేదు ఇంతవరకు. ఎంతోమంది, దరిదాపులో ఒక 20-30 మందిని కలిసి ఉంటాను నేను, కొంతమందిని. కానీ ఎవరు కూడా ఆర్థికపరమైన సహకారం అందించలేదు.
ఇప్పటికైనా ఇంకానైనా మరి మీడియా ద్వారానైనా కొంచెం విన్నటువంటి వారు ఎవరైనా మాకు స్పందిస్తారు, ఆర్థికంగా తోడ్పడతారని ఆశిస్తున్నాం. దేనికోసం ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్న అది కోర్స్, అది ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వడం ఎందుకోసం చేపిస్తున్నారు మీ కొడుకుని? ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో నుంచి మరి ఉన్నత స్థితిలో ఎదగాలైనా కదా ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. కాబట్టి ఆ విధంగా నా కుమారుడు ఉన్నత స్థితిలో మరి ఆ ఉన్నత విద్యను అభ్యసించాలి, చదువుకోవాలని మరి అది చదువుతానన్నందుకు ఆ విధంగా నేను కూడా పంపించడం జరిగిందన్నమాట. అట్లా ఏదేమైనా అది చదివించాలి అనేది మా తపన. మరి పేద కుటుంబం నుంచి ఎంబీబీఎస్ అవ్వడం అంత సాధ్యం కాదు, మరి దీనికి మీరు ఎట్లా చూస్తారన్న? ఇంకా ఏ విధంగానైనా ఇప్పుడు చదివించాలనే తపనతోనైతే కొంత ప్రాపర్టీ అమ్ముకున్నాం. అందుకొరకే కదా ఇతరుల సహకారం లేదా అధికారుల సహకారం మేము కోరుతూ ఉన్నాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ, మీ మంత్రులకు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ? దయచేసి మాపై దయ ఉంచి ఏ రకంగానైనా ఏ విధంగానైనా మాకు అంటే ఆ యొక్క ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి మా కుమారుడు పూర్తి చేయడానికి దయచేసి మరి మీడియా ద్వారా మరి ఇంకెవరైనా మరి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఒకవేళ ఎవరైనా మాకు ఆర్థికపరమైన సహకారం అందించాలనేదే మా తపన. వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు మనతో పాటు, వారితో మాట్లాడి కూడా తెలుసుకుందాం. చెప్పండి, నీ పేరేం పేరు నాన్న? నీ పేరేం పేరు? నా పేరు అభిషేక్ సార్. ఇట్లా ఇప్పుడు ఏ కోర్సులో ఉన్నావు ఎంబీబీఎస్? యాక్చువల్లీ ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాను సార్. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ ఇయర్కి అయితే వెళ్ళేది ఉంది. సో అట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళలేకపోయి, సో ఇట్లా స్టడీ అయిపోయింది, అది జరిగింది. సో అట్లా అంటే ఇట్లా ఫైనాన్షియల్ పరంగా కూడా అంటే ఇట్లా ఆదుకోవాలని, గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని నేను వాళ్ళుండి కూడా అంటే స్కాలర్షిప్స్ కానీ లోన్స్ కానీ ఎటువంటివి అవైలబుల్ లేవు అన్నారు సార్. సో అదేవిధంగా మేము కూడా అంటే అడిగేంత వరకు అయితే ఇప్పటి వరకు చాలామందిని మేము కలిసాము, అడిగాము, కానీ బట్ ఎవరి నుంచి ఓకే సార్ ఎటువంటి ఏ రెస్పాన్స్ లేదు సార్ సరిగా. ఎక్కడ చేస్తున్నా ఎంబీబీఎస్? కజకిస్తాన్ అనే కంట్రీలో చేస్తున్నాను సార్. ఎంబీబీఎస్ అనేది చేస్తున్నాను కజకిస్తాన్. డాడీని చూస్తే చాలా అంటే పేద కుటుంబం నుంచి వస్తా ఉన్నారు, వెనుక ముందు ఏం లేకుండా ఉంది, మరి ఎట్లా సాధ్యం అనుకుంటున్నాం ఇదంతా? అదే సార్, మేము స్టార్టింగ్లో ఎడ్యుకేషనల్ లోన్ అన్న చేయలేకుండా ఇట్లా స్కాలర్షిప్స్ అన్న అంటే ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు అంతా అయిపోయి నాకు చూస్తున్నామో అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ అయితే ఏం లేదు రైట్ ఫైనాన్షియల్గా. సో అదే ఎట్లనే వేసి అంటే గవర్నమెంట్ వాళ్ళే ఎట్నోలాగా ఆదుకునేలాగా చూస్తాను. నన్ను విద్యార్థులకు ఇలాంటివి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఆదుకోవాలని అంటారు. అంతే సార్. అది చూసారు కదా, ఒక తండ్రి ఆవేదన, కొడుకు ఆవేదన, ప్రజాభవన్ ముందు వచ్చి మమ్మల్ని ఆదుకోండి, మాకు ఆర్థికంగా సహాయం చేయండి అని చెప్పి మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కొడుకుని ఎంబీబీఎస్ చేయాలనే లక్ష్యంతో విదేశాలకు పంపించి ఏదైతే కజకిస్తాన్ ఆ దేశంలో వారు ఎంబీబీఎస్ చేపిస్తూ ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కూడా వారికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తారేమని చెప్పి ప్రజాభవన్ ముందుకు వచ్చారు. కానీ ఇక్కడ మరి ఏ మంత్రులు కానీ దీన్ని అర్జీలు అయితే తీసుకోలేదు. వీళ్ళకి సంబంధించిన కొంతమంది అధికారులు తీసుకున్నారు. ఒక అధికారులు తీసుకొని ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళు చేస్తామని చెప్పకుండా లోన్స్ కానీ లేకపోతే మీకు అందించాల్సిన ఆర్థిక సహకారం మాత్రం అందకపోవచ్చు అని చెప్పి వాళ్ళు ముఖం మీద చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కనీసం ఈ ప్రజాపాలన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ తండ్రి ఆవేదన, ఆ కొడుకు ఆవేదన, వారు చదువుకోవాలి, పేదింటి నుంచి వచ్చి ఒక డాక్టర్ కావాలని ఒక నిర్లక్ష్యంతో ఇలా ప్రభుత్వం ముందు వారికి ఆర్థిక సహాయం కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. మరి ఖచ్చితంగా దీని పట్ల స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాకు సంబంధించిన వారే, మీ జిల్లాకు సంబంధించిన వారే ఇవాళ వారికి న్యాయం కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. మరి స్పందించి ఆర్థికంగా వీరికి సహాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.